అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎంపీ కేశని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన విజయవాడ నోవాటెల్ హోటల్లో ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు కేశని శివనాథ్. విశాఖలో మహిళల వరల్డ్ కప్ నిర్వహిస్తున్నామని, ఈ మేరకు 5 మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభించిందని చెప్పారు. 2 ఏళ్లలో 25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. అమరావతిలో అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, ఏసీఏకు స్థలం వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ స్టేడియం కోసం మొత్తం 65 ఎకరాలు కోరుతున్నామని తెలిపారు. 1,00,000 మంది సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే యోచన చేస్తున్నామని కేశని చిన్ని పేర్కొన్నారు. ఒకటే ఎప్పుడు కూడా క్రీడాభివృద్ధికి మేము ఎపెక్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన బీసీసీఐ వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఐసీసీఐ చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని బీసీసీ వారికి సూచించడం జరిగింది. రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. ఇప్పుడు ఉన్న 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో ప్రణాళిక రూపొందించడం జరిగింది. అతి త్వరలోనే కర్నూలు, నెల్లూరు ఎక్కడైతే మాకు స్థలాలు ఉన్నాయో అక్కడ క్రికెట్